జ్యోతిష్యాన్ని పరీక్ష చేయాలంటే జ్యోతిష్యం ఏ గ్రంథం చూసి చెప్తారు, ఏ పద్ధతిలో లెక్కలు వేసుకుంటారు అనే దాన్ని పరీక్ష చేసేటప్పుడు పట్టించుకోనక్కర్లా. అది జ్యోతిష్యం చెప్తాం, ఇది శాస్త్రం అనే వాళ్ళు చూసుకుంటారు దాన్ని. వాళ్ళు అడిగే వివరాలు పుట్టిన సమయము, పుట్టిన రోజు, పుట్టిన ప్రదేశం అడుగుతారు. వాళ్ళు చెప్పే అంశాలు ఎవరి గురించి మనం ఈ వివరాలు ఇస్తామో వాళ్ళు ఆడో మగో చెప్తారు, పెళ్ళైందో లేదో చెప్తారు, పెళ్లి ఒకవేళ విఫలమైందో లేదో చెప్తారు, మరో పెళ్లి జరిగి ఉంటే అది కూడా చెప్తారు, ఆస్తి ఉందా లేదా చెప్తారు, కారు ఉందో లేదో చెప్తారు, పిల్లలు ఎంతమందో చెప్తారు, ఆ పిల్లల వరుసక్రమం, వాళ్ళ వయస్సులు, వాళ్ళ ఆడమ్మగా చెప్తారు. జీవితంలో ఏమన్నా ప్రమాదాలు ఎదురై ఉంటే గతంలో జరిగినవి వాటిని కూడా చెప్తారు, భవిష్యత్తులో జరగబోయే కూడా చెప్తారు. మనం పరీక్ష చేయాలనుకున్నప్పుడు జరగబోయే వాటిని జరిగేదాకా ఆగాలి కాబట్టి అదంత సులభంగా ఉండదు. జరిగినవి చెప్పమని పరీక్ష చేసేవాళ్ళు అడగచ్చు. చనిపోయారో లేదు కూడా మనం అడగచ్చు. ఇదొక్కటి మేము చెప్పమని అంటారు వాళ్ళు. కానీ మనం ఇచ్చే లిస్టులో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, చనిపోయిన వాళ్ళు చనిపోయినారని చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది ఏముంది? బతికున్న వాళ్ళు చనిపోయినారని చెప్తే తగాదాలు వస్తాయి అనుకోవచ్చు, కానీ మరి చనిపోయిన వాళ్ళు చనిపోయినారని చెప్పొచ్చుగా. అలా ఇవన్నీ చెప్పడానికి వాళ్ళు ఒప్పించి అది సరైనదని నిరూపించడం అంటే ఏందో ఒక చర్చ జరిగి ఆ నిర్ధారణ నియమాలు, పరిశీలన నియమాలు ఉమ్మడిగా నిర్ణయించుకొని కూర్చుంటే జ్యోతిష్యం నిలబడదో లేదో మనం చూడవచ్చు. మేము అలాంటి ప్రయోగం ఒకటి చేసి 19 మంది వివరాలు 2 జ్యోతిష్కులకు ఇచ్చాం. అందులో అన్నీ కరెక్ట్గా వాళ్ళు చెప్తే వాళ్ళకి శిష్యులుగా మరి ప్రచారం చేస్తామని కూడా చెప్పాం. వాళ్ళు చెప్పలేకపోతే వారికి జ్యోతిష్యం శాస్త్రం అని చెప్పకూడదు అనేది కూడా ఒప్పందంలో భాగం. బాండ్ పేపర్ మీద ఒప్పందం రాసుకున్నాం, కానీ మేము సంతకాలు పెట్టాము, సంతకాలు పెట్టలేప్పుడు 6 ఏళ్ళు గడిచిపోయింది. ఎందుకని వాళ్ళు సంతకాలు పెట్టడం లేదు?